గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 3గా ఉండడం జరిగింది. అంటే ఆదాయం కొంత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏదైనా గృహ నిర్మాణం కానీ ఏదైనా వివాహం చేయడం వల్ల ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ అవుతుంది. ఇది ఈ విధంగా చేయడం వల్ల మీకు అది సరిపోతుందన్నమాట. మరి మిగతా విషయాలు సంప్రదించినప్పుడు మరి తులారాశి వారికి శని యోగకారకుడు. ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా 6వ స్థాన సంచారం మనకి అనుకూలమైన స్థితిలో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీకు ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా రంగంలో ఉన్న, సెలబ్రిటీ, టీవీ, మీడియా రంగాల్లో ఉన్నా కూడా కంప్లీట్గా విజయం అన్నది సాధిస్తారు. దాని తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్తగా రాజకీయ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఒక రాజకీయ పార్టీ పెడదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. దాని తర్వాత ఏంటంటే గురువు కూడా మీకు ప్రస్తుతం భాగ్యస్థాన సంచారం వల్ల అనూహ్యంగా మీకు ఒక మంచి పేరు అన్నది ఈ సంవత్సరం రావడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టడం వల్ల 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఏదైనా ఒక సంస్థని స్థాపించడం వల్ల దాని యొక్క ఫలితాలు మీకు చాలా కాలం పాటు ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా సేవా రంగంలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక హాస్పిటల్ కానీ ఒక ధర్మసత్రం కానీ ఈ రోజుల్లో ఏదన్నా ఓల్డేజ్ హోమ్ లాంటిది నిర్మాణం చేపట్టి కొంతమందికి అందులో ఆశ్రయం కల్పించడం లాంటి ప్రయత్నం చేస్తే దానికి అందరి సహకారం లభిస్తుంది. జీవితాశయం అంటే మీ యొక్క సంకల్పం, మీ జీవితాశయం ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఇటువంటి అవకాశం మళ్ళీ జీవితంలో చాలా రోజుల దాకా రాకపోవచ్చు. అందుకని మీరు సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నా 10 మందికి ఉపయోగపడే పని చేయాలన్నా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అటు సాధారణ ప్రజలకి బాగుంటుంది, ఉన్నత స్థాయి వర్గాల వారికి కూడా బాగుంటుంది. ఇక గురువు మీకు ఈ సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా 3 రాశుల్లోకి మారడం జరుగుతుంది. ముందుగా 9వ స్థాన సంచారం వల్ల ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పెద్దవారిని గౌరవించడం, ప్రధానంగా స్త్రీలకి వివాహం కానీ సంతానం కానీ ఈ సంవత్సరం ఈ ఉగాది ప్రారంభం నుంచి జూన్ నెలాఖరు లోపల జరిగే అవకాశం ఉన్నది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఈ గురువు మీకు దశమ స్థానంలో ఉచ్చక్షేత్రంలోకి రావడం వల్ల హంస మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అమల్లోకి రావడం జరుగుతుంది. దానివల్ల వృత్తిలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అంటే ప్రధానంగా అంటే ఉద్యోగం మారాలని మీ ఆలోచన నెరవేరుతుంది. అంటే దానికి అదే ఉద్యోగం మీకు మంచి మంచి సంస్థల్లో ఆఫర్ రావడం, మిమ్మల్ని ప్రధానంగా తీసుకొని వారి వ్యాపారాన్ని నడిపించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక సినిమా యాక్టర్ అయినా, టీవీ యాక్టర్ అయినా మిమ్మల్ని ప్రధానంగా పెట్టి ఒక సీరియల్లో సినిమా తీయడం కానీ, మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసి ఒక పెద్ద సంస్థ ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ వృత్తిపరమైన మార్పు ఉంటుంది, వృత్తిపరంగా గుర్తింపు ఉంటుంది, వృత్తిలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. అలాగే షష్టాధిపతిగా దశమ స్థాన సంచారం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే సాధారణంగా ఏంటంటే గురువు అత్యంత బలవంతుడే ఉంటాడు.
జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఈ సమయంలో మీరు పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కూడా కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 11వ స్థానంలోకి గురువు రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే మిత్రుల సహకారం లభిస్తూ ఉంటుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే భార్యకి జీవిత భాగస్వామికి అనుకూలత ఏర్పడడం జరుగుతుంది, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే గతంలో చేసినటువంటి మంచి పనులకి ఇప్పుడు మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మీకు జనవరి 24 లోపల చాలా వరకు ఆర్థిక విషయాల్లో కానీ, వివాహ విషయాలు కానీ, స్నేహితుల విషయంలో కానీ, అలాగే మీ పనికి ప్రయత్నానికి తగిన గుర్తింపు ఫలితం కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. జనవరి 24 తర్వాత మళ్ళా ఈ వక్రగమనంలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి మళ్ళా అక్కడ మీకు మళ్ళా దశమ స్థానంలో ఈ యోగ ప్రభావం వల్ల హంస మహాపురుష యోగం వల్ల సొసైటీలో పేరు వస్తుంది, పెద్ద పెద్ద ఫంక్షన్లో అది పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతు మీకు 11వ స్థానంలో ఉండడం వల్ల ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు, సభలు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించడం జరుగుతుంది, పెద్దవారి యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల ప్రేమికుల మధ్య ఎడబాటు రావడం జరుగుతుంది. ఈ స్పెక్యులేషను, జోదం, పేకాట మొదలగు విషయాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది, కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే అనూహ్యంగా డిసెంబర్ 5 తర్వాత రాహు 4వ స్థాన ప్రవేశంతో జాతకుడికి స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాదుల్ని కనుక గమనించినట్లయితే ఆదాయము వీరికి 5 గాను, వ్యయము 14 గాను కనిపిస్తోంది. అంటే ఇక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు కొంచెం లాభకరంగానే ఉన్నాయి. ఈ యొక్క లెక్కలనేటటువంటివి శాస్త్రరీత్యా కొన్ని మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలని, తెలివితేటల్ని పెంచుకోండి, కోరికల్ని, ఖర్చుల్ని తగ్గించుకోండి. అట్లాగే తులారాశి వారికి రాజపూజ్యం ఈసారి గౌరవింపబడేటటువంటి అవకాశం, ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది, అవతల వాళ్ళకి సేవలు చేసి ఉంటారు, వాటి పరంగా మీకు సన్మానాలు ఎదురవుతాయి. అంటే కీర్తించేవాళ్ళు, గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు 6 అయితే కనుక అవమానించేవాళ్ళు 3. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉంటారు, వీరికి కాస్త ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్తారు అని మీ మీద అంత ఫోకస్ చేయరు కాబట్టి అవమానించే వాళ్ళు తక్కువ. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండే లక్షణాలు కలిగి ఉంటారు ఈ తులారాశి వారు, ఎందుకంటే అనుభవం చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే ఈ యొక్క తులారాశిలో ముఖ్యంగా మనకి ఉన్నటువంటి నక్షత్రాలను కనుక గమనించినట్లయితే చిత్తా నక్షత్రము 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వారు. ఈ నక్షత్ర సముదాయం వాళ్ళంతా తులారాశి కింద వస్తారు. మరి తులారాశి వారికి ఈ సంవత్సరము గురుడు యుగాది నుంచి ప్రారంభం నుంచి కూడా జూన్ 1వ తేదీ వరకు భాగ్యస్థానంలో ఉండి విశేషమైనటువంటి సౌభాగ్యాలన్నీ ఇస్తున్నాడు. అంటే మీరు ఏదైతే సంకల్పిస్తారో, దృఢ నిశ్చయాన్ని గనక చేసుకుంటారో, మీ మనసులో ఉన్నటువంటి కోరికల్ని మరి ప్రకృతితో సంభాషిస్తారో, దైవంతో సంభాషిస్తారో, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్య జన్మ కర్మ ఫలితమో తెలియదు కానీ ఈ గురుడు జూన్ వరకు కూడా విశేషమైనటువంటి భాగ్య సంపదల్ని ఇస్తున్నాడు, అనుకున్న ప్రతి సంకల్పంలో విజయాన్ని ఇస్తున్నాడు, ఉద్యోగ బరువు బాధ్యతలను ఇస్తున్నాడు. అట్లాగే కొంత మార్పులు చేర్పులు, విశేషమైనటువంటి దగ్గర దూర ప్రయాణాలు ఇస్తున్నాడు. వాటి ద్వారా కూడా విశేషమైనటువంటి ధన సంపదన మీకు కలుగుతోంది. ఏదైనా అనారోగ్యాలు ఉంటే అవన్నీ కూడా తొలగించేస్తున్నాడు. కోర్టు సమస్యలు ఏదైనా ఉంటే గనక పిత్రార్జిత పరంగా ఆ వాటిల్లో గెలుపు మీకు లభించే అవకాశము గురువిస్తున్నాడు. అట్లాగే విశేషంగా సంతాన యోగాన్ని ఇస్తున్నాడు, ఆర్థిక ధన లాభాదుల్ని ఇస్తున్నాడు, ఉద్యోగాదుల్లో వ్యాపారుల్లో విశేషమైనటువంటి సౌఖ్యంతో పాటుగా కొన్ని మార్పుల వలన కూడా మీకు ఆదాయం పెరిగి చక్కటి భాగ్యం కలిగే అవకాశము ఈ గురు మహానుభావుడు జూన్ వరకు ఇస్తున్నాడు. అయితే ఈ యొక్క సంవత్సరంలో గురుడు అతిచారత్వ దోషం వలన ఆయన 3 రాశులు మారుతాడు కాబట్టి కాస్త జూన్ 1 నుంచి నవంబర్ 1 వరకు తులారాశి వారికి 10వ స్థానంలో కర్మస్థానంలో గురుడు యొక్క కర్కాటక రాశి సంచారము ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలలో ఎంత ప్రయత్నం చేసినా కొంచెం సాఫల్యత తగ్గుతుంది. అనుకున్నటువంటి రిజల్ట్స్ రాకపోవచ్చు జూన్ తర్వాత. దాని వలన మానసిక నిర్వేదము, దాని తర్వాత ఉన్నవాళ్ళు అక్కడి నుంచి దూరంగా వచ్చేయాలనేటటువంటి ఆలోచన కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
తులారాశి వారికి ఈ యొక్క ఉద్యోగ పరమైనటువంటి విషయాల యందు కాస్త మనో అభిలాష తగ్గిపోవటం, మనస్సు మీద విరక్తి కలగటము లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా, గృహపరంగా, వాహన పరంగా ఆ అనుకున్నటువంటి అభీష్టాలు నెరవేరక కొంత మానసిక క్షోభ వీరికి కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఒళ్ళొంచి బద్ధకం వదిలి కరెక్ట్ గా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మీరు గనక ముందుకు వెళ్ళగలిగితే ఉద్యోగం మీ సొంతమని శని భగవానుడు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు చక్కగా శత్రువులు లేకుండా, శత్రువులే మీతో వచ్చి వారు మీతో పనిచేసేటటువంటి సౌఖ్యాన్ని ఇస్తున్నాడు. రోగము ఏదైనా ఉంటే, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నటువంటి తులారాశి వారికి కాస్త రోగ ఉపశమనాన్ని కలుగజేస్తున్నాడు. అట్లాగే రుణాలు ఏదైనా ఉంటే విద్యపరంగా కానీ, విదేశీయాన పరంగా కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ, ఏదైనా గనక కోర్టు సమస్యల పరంగా కానీ, ఏదైనా మీరు ధనాన్ని అప్పు చేసి వాటికి గనక కేటాయించినట్లయితే ఆ యొక్క రుణ నివృత్తిని కూడా శని భగవానుడు కలుగజేయడానికి మీ యొక్క అచంచలమైనటువంటి కృషి, విశేషమైనటువంటి శారీరక శ్రమ, కొన్ని నిర్ణయాలు మీరు స్వయంకృతంగా తీసుకోవడం ద్వారా చక్కటి లాభాన్వేషణ కలుగుతోంది, మీకు లాభసిద్ధి కలుగుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గురుడు ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ 1 నుంచి మాత్రము మళ్ళీ విశేషమైనటువంటి లాభాన్ని కలుగజేస్తున్నాడు, జనవరి 20 వరకు కూడా. అంటే ఈ యొక్క తులారాశి వారికి లాభస్థానంలో గురుడు వచ్చినప్పుడు మీరు అనుకున్న ప్రతి కార్యక్రమము సఫలీకృతం అవటం, ప్రభుత్వ ఉద్యోగం రావాలి దానికోసం కృషి చేస్తున్న వాళ్ళు, దాని గురించి ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి ఓవరాల్ గా వాళ్ళు చేసేటటువంటి ప్రతి ఇంటర్వ్యూ సఫలీకృతం అవుతుంది, మంచి గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది. అట్లాగే సంతాన పరమైనటువంటి అభీష్ట సిద్ధి కలుగుతోంది, విశేషమైనటువంటి భాగ్య సంపద. షేర్స్ లో కానీ, స్పెక్యులేషన్స్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ మీకు ఏదైనా సరే వ్యసనాలు ఉంటే, వ్యసనాల పరంగా అంటే జూదాల పరంగా మీరు ఏదైనా డబ్బు పెట్టినా కాస్త రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి అధికార పదవులు వస్తాయి, వ్యవసాయదారులకు మంచి పంటలు పండి ధన లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సంతాన భాగ్యం అనేటటువంటిది ముఖ్యంగా క్రీడాకారులకు కావచ్చు, లేకపోతే లలిత కళల్లో ప్రావేశం ఉన్నటువంటి చిత్ర కళాకారులకు కావచ్చు, విశేషమైనటువంటి కీర్తి సన్మానాదులతో పాటుగా ధనము కూడా వచ్చి పడుతుంది. చక్కటి లాభసిద్ధి అయితే గురుడు వల్ల కలుగుతోంది. మళ్ళీ జనవరి 20 నుంచి కూడా ఆయన రిట్రోగ్రేడ్ అవడం ద్వారా మరి మళ్ళా కూడా కర్మ ప్రారంభం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, జనవరి 20 నుంచి మళ్ళీ ఉగాది వరకు, ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క గురుగ్రహ దోష పరిహారార్థమై మీరు గురు చరిత్ర పారాయణ చక్కగా 16 రోజులు పెట్టుకొని చేయండి. అట్లాగే అదే సమయంలో గురుగ్రహ స్తోత్రాన్ని నిత్యము 160 సార్లు చదవండి. అట్లాగే పిల్లల కోసం పరితపించే వాళ్ళు కానీ, ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఆ సాయినాథుడికి కానీ, దత్తాత్రేయుడికి కానీ, దక్షిణామూర్తికి కానీ చక్కగా ఏదైనా అన్నరూపకంగా ఉన్నటువంటి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి, చక్కెర పొంగలో లేకపోతే స్వీటో, శనగపిండితో చేసినటువంటి సీటు, మైసూరు పాకు లాంటివో నైవేద్యం పెట్టి అందరికీ కూడా ఉన్నంతలో 16 మందికి తగ్గకుండా మీరు కనుక దానం చేసినట్లయితే అభీష్ట సిద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే గురుడు యొక్క బలం లేకపోవడం అనేటటువంటిది ఈ యొక్క చిన్న పరిహారంతో మీరు తీసేసుకోవచ్చు. అట్లాగే తులారాశి వారికి డిసెంబర్ 5 వరకు కూడా పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొంత మానసిక వైకల్యాన్ని, మనో విచారాల్ని కలుగజేస్తుంది, సంతాన అసౌకర్యకరమైనటువంటి వికల్ప దోషాన్ని కలుగజేస్తుంది, సంతాన నష్టాన్ని కలుగజేస్తుంది, మీకున్నటువంటి ప్రణాళికలు దగ్ధం చేస్తుంది. అంటే ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు ఆ విషయాలలో మీకు ఎదురు దెబ్బ తగులుతుంది. కొంతమందికి ఈ రాహు వలన ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది ఆ దశలు అంతర్దశలు జరిగేటప్పుడు. అట్లాగే కొంతమందికి షేర్స్, స్పెక్యులేషన్స్ లో విశేషమైనటువంటి లాభం ఉంటుంది. గవర్నమెంట్ యొక్క పొలిటీషియన్స్ అండదండల వలన కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ కావచ్చు, చక్కగా కొంతమందికి స్పెక్యులేషన్స్ లో లాభాలు కలగచ్చు. కానీ పెట్టుబడులు మాత్రం పెట్టకండి, ఉన్న పెట్టుబడుల నుంచి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ప్రేమికులకు మాత్రము కొంత అగాధకరమైనటువంటి చర్యలు కనిపిస్తుంటాయి. ప్రేమలో వైఫల్యం కనిపించడానికి రాహు ఉంటాడు. కాబట్టి ఈ యొక్క దోషాలు పోవడానికి మీరు దుర్గాదేవి యొక్క నామస్మరణ చేయండి, దుర్గాదేవికి ప్రదక్షిణాలు చేయండి, దాని వలన మంచి ఉపయోగం కలుగుతుంది. అట్లాగే ఈ డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహము తులారాశి వారికి 4థ స్థానంలో మకర రాశిలోకి వచ్చినప్పుడు మీకు వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగే గృహంలో కూడా అంటే గృహ సంబంధిత, భూ సంబంధిత విషయాలలో మీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఏదైనా గృహ కట్టడాలు కట్టేటప్పుడు అనుకున్న
స్థలంలో కానీ అనుకున్న సమయంలో కానీ లేక అనుకున్న డబ్బులో కూడా అది కాక ఇంకా అప్పులు చేసే పరిస్థితి కలుగుతుంది. విద్యార్థులకి విద్యా ఆటంకము విద్యా దోషము కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యలో ఎన్నో రకాలైనటువంటి అగాధాలు కలుగుతాయి. తల్లి యొక్క అనారోగ్య సూచన మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశం ఉంటుంది. ప్రయాణాల యందు ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి. తులారాశి వారికి కొంచెం జాగ్రత్త వహించండి. ఆ సమయంలో మీరు దుర్గా ద్వాతినిషం నామ్నము అని ఉంటుంది, లేదా దుర్గా సప్తసతిలో మనకి రోగాలకి సంబంధించినటువంటి ఒక మంత్రము ఉంటుంది, లేకపోతే ప్రయాణ ప్రమాదాలు అరికట్టడానికి ఒక శ్లోకం ఉంటుంది. అలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలని, లేదా ఓం జయంతి మంగళ కాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివ ధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే నమోదేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః ప్రకృత్యే భద్రాయే నీతాః ప్రణదాస్మతాం అనేటటువంటివి ఈ ఏదో ఒక అమ్మవారి శ్లోకాన్ని చదువు గనక విద్యాలయాల్లోకి వెళ్ళినా, విద్యకి సంబంధించినటువంటి విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నా, అట్లాగే ప్రయాణాల ప్రమాదాలను అరికట్టాలన్నా అమ్మవారి నామస్మరణ తప్పకుండా 11 సార్లు 18 సార్లు చేసి వెళ్ళండి. గృహాలకి భూములకి సంబంధించిన ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చండీ హోమం చేయండి. వాటి ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి తులారాశి వారికి. అయితే డిసెంబర్ 5 వరకు కూడా లాభంలో ఉన్నటువంటి కేతు అన్ని రకాల సౌఖ్యాలు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాదుల్లో కానివ్వండి, తండ్రి వలన లాభాదులు కానివ్వండి, మీరు అనుకున్న ప్రతి కార్యక్రమంలో మూమెంట్స్ ఫాస్ట్ గా రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 5 తర్వాత దశమంలో కేతువు వెళ్ళటం ద్వారా తల్లి యొక్క చరాస్తులు ఏదైనా కలిసి రావచ్చు. ఉద్యోగంలో మీకంటూ ఒక గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుంది. కేతువు కూడా కొంతవరకు అనుకూలతనిస్తాడు. అయితే గణపతి ఆరాధన మీకు సర్వశ్రేష్టదాయకం. అయితే మనకి ఈ యొక్క తులారాశి వారు ఇవన్నీ మంచి జరుగుతున్నాయి. కానీ వీరు పుట్టినప్పుడు జాతకంలో ఒక లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. విద్య విషయమా, ఆర్థికమా, ఆరోగ్యమా, లేకపోతే వివాహమా, సంతానమా, ఎప్పుడు ఏమిటి, అసలు మాకు జరిగేటటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, ఇవి మాకు యోగిస్తున్నాయా లేదా, గోచారం చూస్తే బాగుంది మాకేమో బాగోట్లేదు, లేదా కొంతమందికి జాతకం బాగుంది మాకు బాగోట్లేదు, ఇట్లా ఎన్నో రకాల విషయాల యందు ఇబ్బందులు పడుతూ మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఒకటే సలహా ఇస్తానండి, ఎవరైతే వారి యొక్క జన్మ జాతకాన్ని ఉగాది తర్వాత కాస్త చూపించుకోవటము, ఆ జాతకంలో నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశలు బాగున్నాయా లేదా, అసలు వారికి దేనికి ఆటంకం కలుగుతోంది విద్యలో గాని సంతాన విషయంలో అనేటటువంటి విషయాలన్నీ కూలంకషంగా ఒక జ్యోతిష్కుడు, మీకు ఇష్టమైనటువంటి జ్యోతిష్కుడిని చక్కగా కలిసి ఫోన్ ద్వారా కానీ అట్లాగో అతన్ని సంప్రదించి మీ యొక్క జాతక చక్రాన్ని వేయించుకొని తెలుసుకోండి. మీ జాతకం గురించి మీరు తెలుసుకోవాలండి. గోచారం జాతకం కాదు, అసలైన జాతకం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. దాన్ని బట్టే మీకు ఈవెంట్స్ అన్ని ఇక్కడ ప్రపోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. కాబట్టి చక్కగా చూపించుకోండి. ఇవేమీ లేవండి, మా పుట్టుక ఎప్పుడో మాకే తెలియట్లేదు అంటే, జనన తేదీ వివరాలు తెలియదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే గురువు గారిని కనుక మీరు సంప్రదిస్తారో ఆ సమయానికి నడుస్తున్నటువంటి ఆ లగ్నము అంటే ఆ గ్రహస్థితి ఏం తెలియజేస్తుందో మొత్తం కూడా ఆ సమయానికి ప్రశ్న జ్యోతిష్యము హారరీ ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి చివరికి దాన్నైనా నమ్ముకోండి. మీకున్నటువంటి అనుకూలతలు ప్రతికూలతలన్నీ కూడా గురువులతో చర్చించడం ద్వారా మీరేం చేసుకోవాలి, గురువుల ద్వారా మాలాంటి వాళ్ళు ఏం చేయాలో అన్నీ కూడా స్పష్టంగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు మూమెంట్స్ ముందుకు తీసుకెళ్తూ మన యొక్క సనాతన ధర్మంలో మనకి ఋషులు ఇచ్చినటువంటి గొప్ప వరము మంత్రభాగము, తంత్రభాగము, యంత్రభాగము. కాబట్టి శ్లోకం ద్వారా కానీ, మంత్రం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, జపం ద్వారా కానీ, అభిషేకం ద్వారా కానీ ఎన్నో రకాలైనటువంటి కార్యాచరణలు చేసుకుంటూ మన జీవితంలో ఈ కర్మల్ని నివృత్తి చేసుకుంటూ, పాపకర్మల్ని శుభకర్మల్ని ఆహ్వానించుకుంటూ చేయడం ద్వారా ఎన్నో శుభాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా శుభయోగాలు కలగాలని ఆశిస్తూ ఓం శ్రీ గురు దత్తాత్రేయ భగవద్దేవతాభ్యోం నమో నమః. యా దేవీ సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో తులారాశి జాతకులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది వారికి అనే విషయాన్ని గమనించినప్పుడు తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలతో తులారాశి. వీరికి ఆదాయం 5 అయితే ఖర్చు 14. భయపడే అవసరం లేదు, శుభకార్యాలకు ఖర్చు పెడతారు. ఇంట్లో మీ పిల్లల యొక్క వివాహాలు కావచ్చు, నూతన కొనుగోళ్లు కావచ్చు, గృహాలు నిర్మించడం కావచ్చు, వీటికి లాభసాటిగా ఉంటుంది. తర్వాత రాజపూజ్యం 5,
అవమానం 3 కాబట్టి సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటూ ఉంటాయి. గురుగ్రహం యొక్క సంచారం గమనించినప్పుడు వీరికి 3 మాసాలు, మొదటి 3 మాసాలు నవమ స్థానంలో లాభస్థానం, తర్వాత 3 మాసాలు దశమ స్థానంలో ధనహాని, తర్వాత 3 మాసాలు లాభస్థానంలో మళ్ళా లాభాలు, చివరి 3 మాసాల్లో దశమ స్థానంలో ధనహాని. అంటే తులారాశి వారికి 6 మాసాలు అనుకూలంగా ఉంది, 6 మాసాలు గురుగ్రహం యొక్క అననుకూలత ఉంది. బాగా గమనించండి. తర్వాత శనిగ్రహం వీరికి చక్కని స్థానంలో ఉన్నాడు, షష్టమ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు మీకు ఎవరైతే శత్రువులను భావిస్తూ ఉన్నారో ఆ శత్రుస్థానం అనేది, శత్రు నాశనం అనేది జరుగుతూ ఉంటుంది. అన్ని రంగాలలో మీకు శని భగవానుడు అనుకూలత చేస్తాడు. రాహుగ్రహాన్ని గమనించినప్పుడు పంచమ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు, కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మీకు అర్ధాష్టమ దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతుగ్రహంతో కొంతవరకు కలహాలు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉన్నాయి. మరి తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం దాదాపు 80% అనుకూలంగా కనబడుతోంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం. పరీక్షలలో అనుకున్నటువంటి విజయాన్ని, ఉత్తమ ర్యాంకులను సాధిస్తూ ఉంటారు. ప్రముఖ విద్యా సంస్థలలో మీకు సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఆశావహ కాలంగా చెప్పుకోవచ్చు. ఏవైతే మీరు కోరుకుంటూ ఉన్నారో ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కార్మికులకు గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయదారులకు నూతన వస్తు వాహనాలు, లాభాలు, పంటలు అన్ని కూడా కనబడుతూ ఉన్నాయి. తర్వాత మరి ఎవరైతే కవులు, కళాకారులు విశేషమైనటువంటి గుర్తింపు పొందుతూ ఉంటారు, ముఖ్యంగా సన్మానాలు పొందుతూ ఉంటారు వీరు. తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి లాభాలు, మంచి సక్సెస్ అనేది తులారాశిలో ఉన్నటువంటి వారికి కనబడుతూ ఉంది. రాజకీయ నాయకులకు గౌరవ ప్రతిష్టలు పెరిగి ఉన్నతమైనటువంటి నూతన పదవులు వచ్చే అవకాశం కూడా వారికి కనబడుతోంది. మరి ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు చూస్తే మంచి ప్యాకేజీలతో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి ఈ విధంగా చూసినప్పుడు తులారాశి జాతకులకు ఈ సంవత్సరం కొంతవరకు మరి వారు రవి, గురు ఈ రెండింటి యొక్క జపాలను చేసుకోవడం, తర్వాత నవగ్రహ శాంతి చేయించుకోవడం, ప్రతిరోజు మరి వీరికి ముఖ్య సూచన ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి వీరు. మరి వీరు చిత్తా నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించడం, స్వాతి నక్షత్రం వాళ్ళు గోమేధికం, విశాఖ నక్షత్రం వాళ్ళు పుష్యరాగాన్ని ధరించడం సూచనగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్.